ఇక వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వ హయాంలో పట్టవల వేమగిరి ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు పొందిన వారి సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాకినాడ నగరంలో రౌడీ మూకలను గోండాలను తగ్గించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. గంజాయి రహిత కాకినాడగా కాకినాడ నగరాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం ఉదయం జగన్నాథపురం ఎన్టీఆర్ నగర్ సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ స్కూల్ ప్రాంగణంలో 19, 20, 21, 22 డివిజన్లకు మధ్యాహ్నం 3 గంటల నుంచి జగన్నాథపురం అన్నమ్మఘాటి బాలయోగి మున్సిపల్ స్కూల్ ప్రాంగణంలో 23, 24, 25, 26 డివిజన్లకు సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో ఆయా డివిజన్లకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజల వద్దకే అధికారులతో వెళ్లి సమస్యలను విని వాటిని పరిష్కరించడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని, గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించిన అంశంపై అనేక అర్జీలు అందుతున్నాయని, ఈ విషయమై త్వరలో అధికారులతో సమావేశం నిర్వహించి పటవల వేమగిరి స్థలాలను సందర్శించి ఎంతమందికి పట్టాలు ఇచ్చారో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందని, అలాగే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి ప్రతి కుటుంబానికి న్యాయం చేయడం జరుగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాకినాడ నగరాన్ని గంజాయి రహిత, రౌడీల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కొండబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, డి ఆదినారాయణ, కనకారావు, ఏసీపీ శ్రీధర్, టీపీఆర్ఓ శైలజ, కార్పొరేషన్ సెక్రటరీ లక్ష్మి, స్థానిక నాయకులు గొరుసు వెంకట దుర్గారావు, గెడ్డెం పూర్ణ చంద్రశేఖరరావు, చింతపల్లి తాతారావు, పాలిక నాని, పసకడుగుల శేషగిరిరావు, మేడిశెట్టి ఈశ్వరరావు, ఆకుల జాన్ వెస్లీ, సంగాని నాగూర్, బూడి ప్రకాష్, పిల్ల లక్ష్మీ ప్రసన్న రాంబాబు, మండపాక దుర్గాప్రసాద్, ఎండి అన్సర్, పెదపూడి కుమార్, గుత్తుల రమణ, చంద్రారావు, మల్లిబాబు, కామాడి దశరథ, రామలింగేశ్వరరావు, తాడి శ్రీను, కోపనాథి నాగకుమారి, పాలిపి రాజు, రాళ్లపూడి ప్రకాష్, సంగాని గంగాధర్, పాలిక సూర్య, నురుకుర్తి సాయి, పాలపు నాగేశ్వరరావు, కోపనాథి రవివర్మ, డబ్బీరు జగదాంబ, కందికృప, శ్రీనివాస్, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టి కార్యక్రమం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికైతే కొత్తగా ఇళ్ల స్థలం కావాలని అనుకుంటారో, ఇల్లు కావాలంటారో, ఒకవేళ ఇళ్ల స్థలం ఉంది మాకు లోన్ కావాలి బాబా అన్న వాళ్ళు పెట్టుకోండి, కొత్తగా ఇళ్ల స్థలం కావాలన్న వాళ్ళు పెట్టుకోండి, గతంలో ఇచ్చిన వాళ్ళకి పెట్టుకోక్కర్లేదు. ఎవరైనా పెన్షన్ రాకపోతే పెన్షన్ వాళ్ళు పెట్టుకోండి. అదేవిధంగా మా వీధిలో రోడ్ లేదనో, మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదనో, లైట్ లేకపోతేదనో, డ్రైనేజ్ సరిగ్గా తీయట్లేదనో, శానిటేషన్ బాగాలేదనో ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మాకు చెప్పండి, అక్కడ రాయించుకోండి. అవన్నీ కూడా చేసే బాధ్యత మనం తీసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొంత అల్లరి మోకలు ఉన్నారు. గతంలో మీరు చెప్పారు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు, చాలా ప్రాంతాలకు వచ్చినప్పుడు, కొండబాబు నీకు ఓట్లు వేస్తాం, నెగ్గిన తర్వాత మాకు ఒక పని చేసి పెట్టండి వారు. ఏం పని అంటే నేను ఏదో ఇల్లు అడుగుతారు అనుకున్నాను. ఇల్లు కాదు, చాలా మంది గంజా తాగేస్తున్నారు. గంజా తాగి వాళ్ళు అరికట్టి మా ప్రాంతం ప్రశాంతంగా ఉండేలా చూడు బాబు అని చెప్పారు మీరు అందరూ కూడా. అలాగే ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత పోలీసులందరితో మీటింగ్ వేసి ఎక్కడ గంజా తాగి అమ్మడం జరగకూడదు, గంజా తాగి వాళ్ళు తగ్గించాలి, రౌడీ మొక్కలు తగ్గించాలి, రౌడీలు గోండాలు లేని కాకినాడగా తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చాను. అదే ప్రకారంగా చేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున ఎక్కడ కూడా గంజాలు తగ్గరు. అయినప్పుడు కూడా ఇంకా ఉంటారు. అక్కడక్కడ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన వార్డులో ఇన్ఛార్జీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళు చెప్పండి. గంజా లేని కాకినాడగా చేసుకోవాలి. అదేవిధంగా గంజా తాగి పిల్లలు పాడైపోతున్నారు, పాడవకుండా చూసుకునే బాధ్యత మనందరం తీసుకున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు, బ్రహ్మాండ స్కూల్ కట్టుకున్నాం, రోడ్లు వేసుకున్నాం, మంచినీళ్ళు కావాలంటే కుళాయిలు 20,000, 25,000 ఫ్రీగా కుళాయిలు ఇచ్చాం మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుతో మాట్లాడి. హాస్పిటల్ కావాలన్నారు, హాస్పిటల్కి ఇచ్చాం. ఇక్కడ అన్ని సదుపాయాలు చేస్తాం. ఇక్కడ